కరిగిపోయింది, ఈ పాటి ఉపకారానికి నీకు నమస్కారం ఒకటా నేను అని మనసులో బాధపడి అమ్మవారిని ద్వేషిస్తూ అమ్మవారిని నింద చేస్తూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే దొంగలు చూశారు. వస్తున్నారు రోయ్ ఉప్పటికెళ్ళిన వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి కరిగిపోయిందో తరిగిపోయిందో వాళ్ళకేం కావాలి, అమ్మేశారు అనుకున్నారు. అని వాళ్ళు ఏం చేశారంటే తుపాకీ పేలిస్తే, ఆ రోజుల్లో బుల్లెట్లు కాదు మందుగుండు, ఇప్పటికీ తిరువిట్రియారులో పేలుస్తారే అలా మందుగుండు దట్టించి పేల్చేవారు. ఆ చప్పుడుకు పారిపోయేవారు, అందరూ తలకో దిక్కు పారిపోతే దోచుకునేవారు వాళ్ళు. ఆ మందుగుండు దట్టించి తుపాకుల్లోకి కాల్చారు. కాలిస్తే ఉప్పే కరిగిపోయినంత వాన పడింది కాబట్టి అడవిలోనూ పడింది, మందుగుండు అంతా నిమ్ముకుపోయింది. చల్లగా అయిపోయి వీళ్ళు ఎంత పేల్చినా అది పేలలేదు. టక్ టక్ తుపాకుల శబ్దాలు మాత్రమే వస్తున్నాయి కానీ మందుగుండు పేలటం లేదు. వీళ్ళు ఆ దొంగల్ని చూసి ఊరే అసలే ఉప్పు పోయింది, వీళ్ళు మన్న కొట్టడానికి తుపాకులు పేలుస్తున్నారని వీళ్ళు దొంగల వెంట పడ్డారు. దొంగలు తుపాకులు వదిలి పారిపోయారు. పారిపోతే ఈ అమ్మవారిని నింద చేసినటువంటి వర్తకుడు మాత్రం పరిగెత్తకుండా నిలబడిపోయి